ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా రోజులు అయిపోయా. ముందు మనవాడికన్నా ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావురా? దీపావళి కదా, చాలా రోజులు నేను సెట్టింగ్ చేసి మన వాళ్ళందరినీ పిలుచుకోరా, దళంకా అంట. మన ప్లేస్కి వచ్చేసిన రారా, మాట్లాడదాం. నువ్వు ఇంకా రాలేదు. సరేలే, వచ్చేసిన. ఫోన్ పెట్టేయి. ఏరే మన లేరే, నువ్వు ఇట్లా లేట్ చేస్తావని చెప్పి వాళ్ళకి ముందుగా అని చెప్పి తీసుకొస్తారు. ఈరోజు ఫుల్ ఎంజాయ్ డిచ్ అవ్వాలంటే అంటావా? అంతే. మళ్ళా దీపావళి వచ్చే పల్లా గిఫ్ట్ పడాలి. తిందాం చెప్ప. సర్లే మా చెప్ప, మేము వచ్చేసిన పండుగ గిఫ్ట్ పడద్దాం. అయిపోయింది కానీ ఏం చేద్దాం. ఇక్కడ వద్దులేరా, అటు చదవలే మనం. అలా అంటావా? మీరేమంటారా? ఏమన్నా వచ్చాము ఇష్టం. సరే పండి. ఒరే వీడికేమో ఎక్కిపోయిందిరా. రే ఇంకా కుదరతురా. రే వెళ్ళిపోదాం పాండ్రా. నువ్వేమో స్టప్ అంతా దింగి తిన్నావు. ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పురా. రా, నాకు వస్తున్నాను మాట్లాడు. నేను అన్నా కదా మిమ్మల్ని తీసుకోమేదానికి. అవునా? అబ్బా, థ్యాంక్ యూ మచా. సర్లే పదాం పారా మచ్చా. ఒరే బిర్యానీలు ఉన్నా, నాకైతే వద్దురా. ఇంకా నాకు కూడా వద్దురా మచ్చా. ఒరే నీకు నాకు ఎక్కువ అయిపోయింది అనుకున్నా కదా, అన్నీ నేను ఒక్కనే తింటా. పాండ్రా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లైట్ కూడా వేసుకున్నాడు. దేనికి ఈ బిర్యానీ నేను మా ఫ్రెండ్ గాడికి ఇచ్చా. నాకు తాగితే వస్తాడు వాడు. ఊరకనే మా ప్రాణమిత్రుడు ఫోన్ చేస్తే వస్తాడు వాడు. వాళ్ళు తిన్నామా బిర్యానీ తిన్నావు కదా, బిర్యానీ తిన్నావు కదా, బిర్యానీ బిర్యానీ ఒరే బిర్యానీ రాదు. బిర్యానీ బిర్యానీ రా. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఏది కుడుకున్నావు? బిర్యానీ తింటారే. ఒరే నువ్వు కూడా వదిలి బాగుండాలి. నా కొడుక్కి దెంగి తాగి మనసులో లేకుంటే కుక్కలో కూడా అర్థం కాదు. లేదా ఇంటికన్నా తీసుకున్నారా? నా ఫ్రెండ్ రే. ఇంకో మా ఇంట్లో దింగి. ఒరే మీరు పడుతున్నావు వాడు చెబుతుండ్రా బిర్యానీ ఇక్కడ తెచ్చేవాళ్ళ మనుషులు. ఒరే నువ్వు నా ప్రాణం చేయతాడు. ఒరే ఇంకే పదవి తెచ్చుకున్నా మన పడుతున్నాడు. పడుతున్నాను ఉన్నతం అంటున్నా. ఎత్తురా వేసిందిలే. ఏడన్నా దిగిన వాళ్ళ ఇంట్లో వేసిన దెంగులు దిగించుకోకుండా పదరా. తాకొచ్చిందిరా నాయన. ఏం చేసినారా సాయంత్రం. సరే ఫోన్ రా. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మేము ఎందుకు అయితే కొత్త కంటెంట్తో వచ్చేస్తున్నాం. ఫస్ట్ నువ్వు అయితే ఏం చేయాలో తెలుసా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.